మనుషులు డబ్బు ఉంటే విలువ ఇచ్చినారు, మనుషులు డబ్బు లేకపోతే విలువ లేని వారిగా ఒక వెంట్రుక వల్లే తీసి పక్కపడేసినారు, కూరలో కరెపాకులాగా ఒక్కడ పక్కపడేసినారు. అదే డబ్బు ఉంటే ఈగల వల్ల గుయ్యి అని చక్కెర బెల్లంకి ఈగలు చెట్ల వాళ్తాయి, అట్లా వాళ్తుండే. అబ్బాబ్బా మామూలు 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 అక్క వదినే బావ, అక్క వదినే బావ అని డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటే విలువ ఇస్తారు మనుషులు, డబ్బు లేకపోతే విలువ ఇయ్యరు. నీకు ఆస్తులుంటే విలువ ఇస్తారు మనుషులు, ఆస్తులు లేకపోతే విలువ ఇయ్యరు. నీకు డబ్బు ఉందనుకో, నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని మొదట కార్డు నీకే ఇస్తుంది, మొదట ఫోన్ నీకే వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తావాక, ఎప్పుడెప్పుడు ఒకటి వస్తావా, ఇంక ఎక్కినావా ఎక్కు 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 అని ఇదే ఫోను. అదే డబ్బు లేదనుకో, వచ్చినావా ఒకటే వస్తా, ఎప్పుడు వస్తా, సరే అడుగు. అవునా కదా? సత్యమా పదం? సత్యమేనా? సత్యమే. అందుకని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు, మనుషులకు మేము విలువ ఇవ్వమా, ఎందుకు ఇవ్వాలా? మా దేవునికి మేము విలువ ఇస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఒకటి ఉంటే మా దగ్గర విలువను చూసినారు, అది లేకపోతే విలువ లేని వాడిగా చూసినారు. కానీ మా దేవుడు అది నా, మేము ధనవంతులమైనా, మేము బీదవారిమైనా, మేము దరిద్రులమైనా, మేము అడుక్కుని తినేవారిమైనా, మేము మంచి వస్త్రాలు వేసుకున్నా, చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నా, మా దేవుడు మాకు విలువనిచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మేము యేసు మాట గురించి మాట్లాడతాం, అందుకనే మేము యేసయ్య దగ్గరికి వస్తాం అని ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడతావా? ఈరోజు